చీకటి గుహ రహస్యం. రాయలసీమ ప్రాంతంలోని ఒక పాత గ్రామంలో ఎప్పుడూ ఎవరూ వెళ్ళని ఒక గుహ ఉండేది. ఆ గుహను చీకటి గుహ అని పిలిచేవారు. స్థానికులు చెబుతున్న కథల ప్రకారం ఆ గుహలోకి ఎవడు అయితే పోయాడో అతడు తిరిగొచ్చినట్టే లేదు. ఒకరోజు విజయ్ అనే యువకుడు ఆ గ్రామానికి వచ్చాడు. ఇతనికి భయాలు ఉండవు. అతను ఒక అడ్వెంచర్ బ్లాగర్. చాలా రోజులు ఈ గుహ గురించి వింటున్నా. ఇవి అన్నీ అపవాదాలే అయి ఉంటాయి అని చెప్పుకొని వీడియోలు తీయడానికి గుహలోకి వెళ్ళాడు. గుహలో అడుగుపెట్టగానే చీకటి మందంగా మారింది. ఫ్లాష్లైట్ వేసినప్పటికీ కాంతి ఆగిపోయినట్లే కనిపించింది. గోడలపై ఏవో పాత శిల్పాలు, రక్తపు మరకలు కనిపించాయి. మానవ కంఠస్వరాలు వినిపించడం మొదలయింది, ఒక్కొక్కసారి ఏడుపులు, ఇంకొకసారి నవ్వులు. విజయ్ గుండె గుబురగుబురమాడింది. అతడు వెనక్కి తిరిగి బయటకు వెళ్లబోతున్నప్పుడు గుహ తలుపులు తాళం వేసినట్టు మూసుకుపోయాయి. మొబైల్ సిగ్నల్ లేదు. బయటపడేందుకు మార్గం లేదు. అప్పుడే అతనికి ఎదురుగా ఒక ఆకృతి కనిపించింది. అది మనిషిలా ఉందేమో కాని ముఖం మసకబారినట్టు, కన్నులు ఎర్రగా మెరుస్తున్నట్టు కనిపించాయి. అది నిశ్శబ్దంగా దగ్గరకి వచ్చి, ఇంకా నన్ను చూడకూడదు, ఇక్కడే ఉండిపో, నాకు తోడు కావాలి అని శ్వాసతో చెప్పింది. విజయ్ భయంతో కింద పడిపోయాడు. అతను లేచి పారిపోవడానికి ప్రయత్నించాడు, కాని కాళ్ళు కదలలేదు. ఆ ఆకృతి అతని చుట్టూ చుట్టుకొని, ఇప్పుడు నువ్వు కూడా గుహలోని ఒక స్మృతి అని చెప్పింది. ముగింపు. 2 రోజుల తరువాత గ్రామస్థులు గుహ దగ్గరకు వెళ్లి చూడగా విజయ్ మొబైల్ బయట పడింది. అందులో చివరి వీడియో ప్లే చేయగానే అతను ఆ ఆకృతిని చూస్తున్న దృశ్యం ఉంది. వీడియో చివర్లో విజయ్ మొహం మసకబారుతుంది. అతనికి కనురెప్పలు లేదు. ఇప్పటికీ ఆ వీడియోని ఎవరైనా చూస్తే ఆ రాత్రే వారు కలల్లో ఆ గుహలోకి లాగబడతారని గ్రామస్థులు చెబుతారు.